ఫైన్ అవుదాం. ఈ డిబేట్లో సరే ఇప్పుడు వరకు మీ ఇద్దరి మధ్య జరిగిన ఇది పక్కన పెడితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ అనేది ఇక ముగిసిన శకం అని ఒక మాట. ఈ మధ్య కాలంలో రిపీటెడ్గా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ మీద కూడబలుకొని చేస్తున్న దాడి ఇది. బీఆర్ఎస్ అని ముగిసిన శకం అని అటు బీజేపీ అంటోంది, ఇటు కాంగ్రెస్ అంటోంది. సో ముగిసిన శకమా లేదా దాన్ని ముగించాలనే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటి వరకు ఏదైతే నేను చర్చ తీసుకున్నానో హరీష్ రేవంత్ లేదా ఇంకోటి అని ముగించాలనే చేస్తున్న ప్రయత్నమా? అంటే ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ ఏ రకంగానైతే నిర్వీర్యం అవుతున్నదో ఆ రకంగానే ఈ దేశంలో చాలా పార్టీలు నిర్వీర్యం. ఒకరోజు అస్సాంలో ఏజీపీ అస్సాం గణపరుచుతుండే చాలా పార్టీలు ఈ దేశంలో. దిలీప్ అన్న డిబేట్లో ఉన్నాడు కాబట్టి చాలా గొప్పగా చెప్పగలుగుతాడు ఇటువంటి విషయం మీద. ఇప్పుడు ఈ దేశంలో ఏ రకంగానైతే చాలా పార్టీలు నిర్వీర్యమైనయో ఆ స్థాయిలోనే ఈరోజు టిఆర్ఎస్ అనే పార్టీ ఉంది. బీఆర్ఎస్ అనే పార్టీ 2014 సరే ఆ రోజు ఉద్యమ సమయంలో అందరు కూడా కలిసి వచ్చి ఉద్యమం మొదలెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం, దాని తర్వాత విషయాలు వేరైన ఆ రకంగా రకరకాల కారణాలతో బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చిండదు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రం ఈ స్థితికి రావడానికి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం బీఆర్ఎస్ పార్టీ. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ పంతాల్లో ప్రయాణం చేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు కారణం అవుతున్నది. ఏ తెలంగాణ రాష్ట్రం అయితే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో గొప్పగా ఉండేదో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చెప్పాలంటే వెంకటకృష్ణ గారు బాధ అనిపిస్తుంది. దిలీప్ అన్న పక్కనే ఉన్నాడు. ఈరోజు బీసీ కార్పొరేషన్ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత నిర్లక్ష్యానికి గురైనమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితులు లేకుండా మరి ఇంత ఈ రకంగా ఇబ్బంది పెట్టినటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా భవిష్యత్తులో అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీకి కూడా భవిష్యత్తులో అవకాశం లేదు. సరే చర్చ మీరు అన్నట్టు పక్కదారి, మనం ఈరోజు అనుకున్న చర్చ వేరు, నేను మాట్లాడుతున్నది వేరు అని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా నేను ఒక మొట్టమొదటిసారి గెలిచినటువంటి శాసనసభ్యునిగా శాసనసభలో నేను అడుగుపెట్టిన తర్వాత చాలా గొప్పగా నేను ఆశించిన అతను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఇదంతా చూసిన తర్వాత విపరీతమైనటువంటి బాధ అనిపిస్తున్నది. నేను సర్పంచ్ స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యేకి వచ్చినటువంటి వ్యక్తిని. నేను సర్పంచ్ గా పనిచేసిన, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా నేను అనేక రకాలుగా 32 సంవత్సరాలుగా నేను రాజకీయాలలో క్షేత్రస్థాయిలో ఉన్నా. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు. నిజంగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు రాజకీయ పార్టీలే తెలంగాణ ఈ స్థితిలో ఉండడానికి కారణం. అందుకే భవిష్యత్తు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా కూడా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే శంకర్ గారు, ఇప్పుడు ప్రతిపక్షం అనేది మస్ట్గా ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ బీఆర్ఎస్ లాంటి పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అవే ఉంటూనే ఉంటాయి, లేకుండా ఉండవు. అలాగే ఒకవేళ మీరు కోరుకున్నట్టుగానే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షం ఉంటుంది. కానీ మీరేమంటున్నారు, బీఆర్ఎస్ ముగిసిన శకం అంటున్నారు, అంటే కాంగ్రెస్ ఉంటుంది. ఎవరో ప్రతిపక్షం అయితే ఉంటది కదా, ఎవరు ఉంటారు? మీరు బీఆర్ఎస్ అనేది ముగిసిన శకం అని అన్నప్పుడు ప్రతిపక్షంగా మరి ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా, ఎవరు లేకుండా మీరు మాత్రమే నియంతలాగా. ఆ రెండు పార్టీలు కూడా బలహీనమైనటువంటి ప్రతిపక్షంగా మాత్రమే ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు వాస్తవంగా వెంకటకృష్ణ గారు ఒక మాట మాట్లాడితే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి కుట్ర చేస్తారు. ఈరోజు నిజంగా ఏమైంది అసలు? ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నటువంటి మాటలకు ఎక్కడ ఇది ఉంది? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మీద చర్యలు లేవు? ఏమైనా ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఎక్కడికి వెళ్ళినాయి స్కామ్లు? ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి పిల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మేనేజ్ కాకపోతే తల్లి కాంగ్రెస్ ని పట్టుకున్న అనుమానం వస్తా ఉన్నది. తల్లి కాంగ్రెస్ నుంచి కూడా పిల్ల కాంగ్రెస్ కు డైరెక్షన్లు వస్తున్నట్టు అనుమానం ఉన్నాయి కొన్ని విషయాలలో. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రయాణం చేసిన ఈ భవిష్యత్తులో కలిసి కలవచ్చు కూడా. కానీ ఈ రోజు ఎదిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ లాలుచి వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం లేదు. అనేక సందర్భాలు ఈ రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏదో కలిసి వీళ్ళు వ్యవహారాలు చేస్తున్నారు కాబట్టి మాకు ఇది వీళ్ళు లేదు ఆడలేక మధ్యల మీద నెపం పెట్టినట్టు మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. కానీ స్పష్టంగా ఈరోజు సంకేతాలు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో 2028 లేదా 2029 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి మాత్రం రావడం ఖాయం. రైట్, ఓకే, అది ఓకే. ఒక్క నిమిషం దిలీప్ గారు, ఈ బీఆర్ఎస్ ముగిసిన శకం